నంద్యాల న్యూస్ 9 కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాలలో మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని ఘనంగా మిలాదున్ నబీ వేడుకలు. ప్రవక్త మహమ్మద్ బోధనలు స్ఫూర్తిదాయకం. సాహెబ్ మసీదులో ప్రత్యేక ప్రార్థనలు. నంద్యాలలో మిలాదున్ నబీ సందర్భంగా ఘనంగా బైక్ ర్యాలీ. జెండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించిన టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్. శాంతి సామరస్యాలకు ప్రతీక మహమ్మద్ ప్రవక్త బోధనలు. పోలీస్ కుటుంబాల సంక్షేమమే లక్ష్యంగా నంద్యాలలో సెంట్రల్ పోలీస్ క్యాంటీన్ను ప్రారంభించిన నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ శరాన్. నంద్యాలలో స్మైల్ మల్టీ డెంటల్ క్లినిక్ ఘన ప్రారంభం. ఆధునిక దంత వైద్య సేవలకు శ్రీకారం. ప్రారంభించిన సీనియర్ న్యాయవాది రామచంద్రరావు. భారీగా హాజరైన ప్రముఖులు, శ్రేయోభిలాషలు. నంద్యాల పట్టణంలో 5 రోజుల పాటు వినాయక చవితి వేడుకలను భక్తి శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో ఘనంగా నిర్వహించనున్నట్లు గణేష్ కేంద్ర సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ జి రామకృష్ణారెడ్డి వెల్లడి. మానవ సేవే పరమావధి. మిలాదున్ నబీ సందర్భంగా రక్తదాన వైద్య శిబిరాలను ప్రారంభించిన టీడీపీ రాష్ట్ర యువనేత ఎన్ఎండి ఫయాజ్. నంద్యాల జిల్లా శ్రీశైలం సుండిపెంటలో భూ ఆక్రమణలపై రెవెన్యూ పంచాయతీరాజ్ అధికారుల తనిఖీలు. పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ. వైద్యుల నిర్లక్ష్యంతోనే పావని మృతి. వైద్యుల నిర్లక్ష్యమా, చికిత్స వికటించిందా? మౌర్య హాస్పిటల్ వద్ద పావని మృతి. ఆసుపత్రి ఎదుట బంధువుల ఆందోళన. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఎటువంటి అనుమతులు లేకుండా కోచింగ్ సెంటర్, హాస్టల్ను నిర్వహిస్తున్న విక్టరీ నవోదయ కోచింగ్ సెంటర్. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా, జవాబుదారీతనాన్ని పాటించాలి. హీరింగ్ కేసుల పరిష్కారంపై వేగం పెంచాలి. ఎన్నికల పరిశీలకురాలు శ్రీమతి ప్రశాంతి. నంద్యాల పట్టణంలో మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా మిలాదున్ నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముస్లిం సమాజంలో ఎంతో పవిత్రంగా భావించే పండుగలలో మిలాదున్ నబీ ఒకటి. ప్రవక్త మహమ్మద్ జన్మదినం స్మరించుకుంటూ ఈ పర్వదినాన్ని ముస్లింలు ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. నంద్యాల మున్సిపల్ హై స్కూల్ సమీపంలోని సాహెబ్ మసీదులో మిలాదున్ నబీ సందర్భంగా మహమ్మద్ ప్రవక్తకు సంబంధించిన తలనీలాలు, గడ్డం వెంట్రుకలు మరియు వస్త్రాలు ప్రజల కోసం ప్రదర్శించారు. ముస్లింలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మహమ్మద్ జీవితాన్ని, ఆయన బోధనలను గుర్తు చేసుకున్నారు. నిజాయితీ, దయ, క్షమ, ప్రేమ, సహనం, ఇతరులకు సహాయం చేయడం అంటే విలువలకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యతను వివరించారు. नीचे आ जाओ, मत देखो बोलते नहीं, हाँ से आओ बोलते नहीं। एक जने है तो सब जने क्या तो बोल लो اللهم صل على سيدنا ومولانا محمد. سيدنا ومولانا محمد. اللهم صل على سيدنا ومولانا محمد. اللهم
صل على سيدنا ومولانا محمد اللهم صل على سيدنا ومولانا محمد اللهم صل على سيدنا مولانا محمد اللهم صل محمد اللهم صل على سيدنا ومولانا محمد اللهم صل على سيدنا वालों में खुशियाँ बांट दी जाती है। हर मजहब व मिल्लत को दूर रखते हुए फ़कत इंसान को पैगाम देने के लिए आप सल्लल्लाहु अलैहि वसल्लम दुनिया में तशरीफ़ फरमा हुए और अल्लाह ताला आप सल्लल्लाहु अलैहि वसल्लम से बेइंतहा मोहब्बत करता है। इसीलिए आप सल्लल्लाहु अलैहि वसल्लम के मुतालिक हर निस्बत से आप सल्लल्लाहु अलैहि वसल्लम की कसम उठाकर इंसान को पैगाम देता गया पुरअमन का, चैन व सुकून का, वहदानियत का, रिसालत का। वल अस्र ज़माने महबूब की कसम उठाकर अल्लाह ताला कहता है कि इंसान नुकसान में है। तो नुकसान इंसान अपना दूर करने के लिए आप सल्लल्लाहु अलैहि वसल्लम के ज़िंदगी के अक़वाल, आपके किरदार, आपके हुस्न अमल, सब्र इस्तिक़ामत आपसे हमें पैगाम मिलता है। तो तमाम हजरात के लिए, तमाम अवामुन्नास शहर नंदयाल और इर्द गिर्द के क़रिये वालों के लिए इस मीडिया के ज़रिए फिर एक मरतबा जश्न ईद मिलादुन्नबी सल्लल्लाहु अलैहि वसल्लम की खुशी पेश करते हुए आप सल्लल्लाहु अलैहि वसल्लम के अमल और हुक्म के मुताबिक हमें अमल करने और आपके अक़वाल जानकर उसी पर हमें क़ायम रहने की तौफ़ीक़ अता फ़रमाए। वाखिर दावाना अल्हम्दुलिल्लाह वरहमतुल्लाहि वबरकातुहू अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वल आक़िबतु लिल मुत्तक़ीन वस्सलातु अला सय्यिदिल मुरसलीन अम्मा बाद फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम वमा अरसलनाका इल्ला रहमतल लिल आलमीन। मोहतरम हज़रात, आज का दिन जो कि बहुत ही खुशी और मुसर्रत का दिन है और चूँकि इस तारीख़ में मेरे आका मोहम्मद रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम इस दार-ए-गीती पर तशरीफ़ लाए थे और हुज़ूर अकरम सल्लल्लाहु ताला अलैहि वसल्लम के तशरीफ़ लाने की वजह से सिर्फ़ हमारे मुल्क में नहीं बल्कि पूरी दुनिया में हुज़ूर सल्लल्लाहु अलैहि वसल्लम की तशरीफ़ आवरी के मौके पर खुशी का इज़हार किया जाता है और ये खुशी का इज़हार करना भी चाहिए, क्योंकि अल्लाह तबारक व तआला ने आका करीम सल्लल्लाहु अलैहि वसल्लम को हम लोगों के दरमियान मबऊस फरमाकर इंसान के ऊपर बहुत बड़ा एहसान किया और उसी एहसान का कर्ज़ा यानी कोई भी अदा नहीं कर सकता, लेकिन फिर भी हुजूर के सच्चे आशिक जो है अपने शुक्राना के तौर पर खिराज अक़ीदत पेश करने के तौर पर जो है ईद मिलादुन्नबी का प्रोग्राम और मिलादुन्नबी के महफ़िल इनेकाद करते हैं। तो हम तमाम आशिक़े हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम की दिल की ख्वाहिश और दिल की गहराई से तमाम दुनिया के लोगों को ईद मिलादुन्नबी की बहुत बहुत मुबारकबादियाँ और हुजूर पाक सल्लल्लाहु ताला अलैहि वसल्लम की मोहब्बत पर हर एक को मर मिटने की तौफ़ीक़ अता फरमाए। अल्लाह तबारक ताला से दुआ है कि मौला करीम हम जब तक दुनिया में रहे हुजूर सल्लल्लाहु ताला अलैहि वसल्लम से इसी तरीके से मोहब्बत करते रहे और जब इस दुनिया से శాంతి సామరస్యాలకు ప్రతీక పవిత్ర మిలాదున్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకొని నంద్యాల పట్టణంలో ముస్లిం సోదరులు యువత ఆధ్వర్యంలో బుధవారం అత్యంత వైభవంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు। ఈ భారీ ర్యాలీని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్,
ముఖ్య అతిథిగా విచ్చేసి జెండా ఊపి ఘనంగా ప్రారంభించారు. ఈ బైక్ ర్యాలీ స్థానిక చింతరుగు సెంటర్ నుంచి ప్రారంభమై గాంధీ చౌక్, శ్రీనివాస్ సెంటర్, సంజీవనగర్ గేట్ మీదుగా పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా సాగి తిరిగి చింతరుగు సెంటర్ వద్దకు చేరుకొని ముగిసింది. వందలాది మంది యువకులు బైకులపై ఇస్లామిక్ జెండాలు చేతబూని ప్రవక్త మహమ్మద్ ప్రవచించిన శాంతి, సోదరభావ సందేశాలను చాటుతూ ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త చూపిన శాంతి, కరుణ, దయ, సోదరభావం యావత్ మానవాళికి ఆదర్శనీయమని అన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ ఐక్యమత్యంతో పరస్పర ప్రేమానురాగాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. పవిత్ర మిలాదున్ నబీ పర్వదినం సందర్భంగా పట్టణ ప్రజలకు, ముస్లిం సోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మునియర్ ఖలీల్, మాబు జలాన్, డిఎస్ మహబూబ్, డిఎస్ జహీద్, డిఎస్ జాఫర్, షేక్ మొహమ్మద్ రఫీ, మున్నా, డిఎస్ రసూల్, డిఎస్ బషీర్, ఆలీ, హిదియతుల్లా, పట్టణ ప్రముఖులు, ముస్లిం పెద్దలు, యువ నాయకులు, భారీ సంఖ్యలో ముస్లిం సోదరులు మరియు పట్టణ ప్రజలు పాల్గొన్నారు.
మిలాదున్ నబీ పండుగ నిర్వహిస్తున్నాము. మరి హజరత్ మంజీపీర్ దర్గా ఆధ్వర్యంలో మత గురువులు, శిష్యులు, నంద్యాల పట్టణ ప్రముఖులందరూ ఈ నంద్యాల పట్టణంలో ర్యాలీ నిర్వహించి మహమ్మద్ ప్రవక్త గారి సూక్తులు మరి వారి ప్రవచనాలు తెలియజేస్తూ వారి కీర్తిని తెలియజేస్తూ ప్రశాంతంగా మనము ర్యాలీ నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ప్రజలందరికీ స్వీట్లు అందరికీ పంచుతూ ఒక ప్రేమ మరియు శాంతి సందేశం ఇచ్చే విధంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి ప్రవక్త గారు ఇస్లాంలోని పంచసూత్రాలు కల్మా, నమాజ్, రోజా, జకాత్, హజ్లతో పాటు ప్రపంచంలో ఏ విధంగా నడవాలి, ఏ విధంగా ప్రవర్తించాలి అనే సూత్రాలను వారు ఆచరిస్తూ అందరికీ తెలియజేస్తారు. మరి ముఖ్యంగా వారు సహనము, పరమత సహనము, శాంతి, సేవాభావము మరి ఇటువంటి ఆదర్శాలు అందరికీ బోధించినారు. కాబట్టి ఈరోజు ప్రపంచం అంతటికి వారి యొక్క బోధనలు ఒక మోడల్గా నిలబడినాయి. ఈ సందర్భంగా అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ సహకరించిన నాయకులకు, అధికారులకు, పోలీసు వారికి, మీడియా మిత్రులకు, నంద్యాల ప్రజలందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. జై హింద్. देखिए, दूध के लिए 2 साल औरत बच्ची के लिए और 1.5 साल मर्द बच्चे के लिए इसलिए मुकर्रर किया गया, उसकी गवाह आज साइंस देती है। ताकत में औरत बच्ची कमज़ोर होती है और मर्द बच्चा क़ुव्वत वाला होता है। वैसे ही औरत बच्ची का दूध ताकत में कम होता है, मर्द बच्चे का दूध ताकत में ज़्यादा होता है। इसलिए लड़की के लिए ताकत बढ़ने के लिए 2 साल की मुद्दत दूध पिलाने के लिए कही गई और लड़के के लिए 1.5 साल। तो आज साइंस हमें इस बात की गवाही देता है, जबकि जब साइंस ही नहीं मौजूद थी, आप सल्लल्लाहु अलैहि वसल्लम को अल्लाह ताला ने वो इल्म अता फरमाया। उस इल्म की बिना पर आप सल्लल्लाहु अलैहि वसल्लम हमें सब कुछ बता दिया। हमें आप सल्लल्लाहु अलैहि वसल्लम के अक़वाल को पढ़ना ज़रूरी है। बहुत सारा उसमें हमें इल्म मिलता है, चाहे वो साइंस के मुतालिक क्यों ना हो, चाहे इंसान के अखलाक व किरदार व हुस्न अमल के मुतालिक क्यों ना हो। बस इसी मौके पर तमाम अवाम-उन-नास के लिए फिर एक मरतबा जश्न ईद मिलादुन नबी सल्लल्लाहु अलैहि वसल्लम की बहुत बहुत मुबारकबादी पेश करते हुए मैं अपनी बात को ख़त्म करता हूँ। वमा अलैना इल्लल बलाग। నంద్యాల జిల్లాలో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది మరియు వారి కుటుంబాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాన్ ఆధ్వర్యంలో నంద్యాల పట్టణ కేంద్రంలోని పోలీస్ క్వార్టర్స్ ప్రాంగణంలో సెంట్రల్ పోలీస్ క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ సిబ్బంది నిరంతరం విధి నిర్వహణలో నిమగ్నమై ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణకు సేవలు అందిస్తున్నారు. వారి కుటుంబాలకు అవసరమైన నిత్యావసరాలు, ఇతర వస్తువులు సులభంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవడంలో భాగంగా ఈ సెంట్రల్ పోలీస్ క్యాంటీన్ను ఏర్పాటు చేశారు. ఈ సెంట్రల్ పోలీస్ క్యాంటీన్ ప్రారంభించిన అనంతరం జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని పాత జిల్లాలన్నింటిలోనూ ఇప్పటికే ఈ సెంట్రల్ పోలీస్ క్యాంటీన్లు విజయవంతంగా సేవలు అందిస్తున్నాయి. నూతన జిల్లాల రూపకల్పన తర్వాత కొత్త జిల్లాల్లోనూ ఈ క్యాంటీన్ సేవలను విస్తరించడంలో భాగంగా నంద్యాలలో దీనిని అందుబాటులో తెచ్చారు.
పోలీస్ శాఖలోని సిబ్బంది నుంచి ఉన్నతాధికారుల వరకు ఏ ర్యాంక్ వారైనా ఈ క్యాంటీన్ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు. మార్కెట్ ధరల కంటే చాలా తక్కువకే ప్రత్యేక రిటైల్ క్యాంటీన్ను రేట్లకే నాణ్యమైన వస్తువులను సిబ్బంది కొనుగోలు చేయవచ్చు. ఏదైనా నిర్దిష్టమైన వస్తువు స్టాకులో లేకపోతే ముందస్తు రిక్వెస్ట్ ఆధారంగా ప్రత్యేకంగా తెప్పించే వెసులుబాటును కూడా కల్పించారు. ఈ క్యాంటీన్లో పోలీస్ కుటుంబాలకు అవసరమైన వివిధ రకాల నిత్యావసర వస్తువులు, గృహోపకరణాలు, వ్యక్తిగత వినియోగ వస్తువులు, ఫ్రిడ్జు, ఏసీ, కూలర్లు, ఫ్యాన్లు, టీవీల వంటి పెద్ద ఎలక్ట్రానిక్స్ తదితరాలను వస్తువులను అందుబాటులో ఉంచడం జరిగింది. పోలీస్ సిబ్బంది బయటకు వెళ్లి వస్తువులు కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా వారి నివాస ప్రాంతానికి సమీపంలోనే అవసరమైన వస్తువులు లభించే విధంగా ఈ సెంట్రల్ పోలీస్ క్యాంటీన్ను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఆల్ ఇండియా సెంట్రల్ పోలీస్ క్యాంటీన్ ప్రామాణిక రేట్ల ప్రకారమే ఇక్కడ కూడా అమ్మకాలు జరుగుతాయని అధికారులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఎస్ ఖాదర్ బాషా, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఆపస్తేషాం జయస్తేషాం కుతసామిందేవరస్యామో హృదయోక్తో జనార్దనః యో వేదాదోస్వర ప్రోక్తో వేదాంతే స ప్రతిష్ఠితః. సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః. సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః. భవే భవేనాది భవే భవస్త్వమాం భవోత్వాయ నమః. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమో శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమో బలవికరణాయ నమః బలవికరణాయ నమః బలాయ నమః బలప్రపదమాయ నమః సర్వభూతదమనాయ నమః మనాన్మనాయ నమః. ఏకదే లక్ష్మీశ్చవత్యాః అహోరాత్రే పార్శ్వే నక్షత్రాణి రూపం అస్మినో వ్యాప్తం ఇష్టం మనిషానాం అమం మనిషానాం సర్వం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు యో వేదాదో స్వర ప్రోక్తో వేదాంతే. ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దధాతే మధువిశోసానేతే ఏకదాం బ్రహ్మణ ఉపహరతే ఏకదైవ యజమాన ఆయుస్తేజో దదాతి. నీరాజనం సమర్పయామి. నీరాజనానందరే శుద్ధాచమనీయం సమర్పయామి. నమస్కరోమి. రక్షాం ధారయామి. లక్ష్మీ వెంకటరమణ గోవింద గోవింద. స్వస్తిరస్తు నః. తన్నామస్తు త్రిపదే చతుష్పదే. నంద్యాల పట్టణంలోని బాలాజీ కాంప్లెక్స్ నంది అపార్ట్మెంట్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన నంద్యాల్ స్మైల్ మల్టీ డెంటల్ క్లినిక్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రముఖ న్యాయవాది, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వెదుళ్ల రామచంద్రరావు, కెనరా బ్యాంకు చీఫ్ మేనేజర్ అనంత తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై క్లినిక్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్జరీ హాల్, సిట్టింగ్ ఏర్పాట్లను ముఖ్య అతిథుల చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. క్లినిక్ నిర్వహణ వైద్యులు డాక్టర్ సచిన్నంద శ్రీనివాస్, డాక్టర్ ఈశ్వర్, విద్యాచంద్ర సాగర్ తదితరులు అతిథులను శాల్వాలు, పుష్పగుచ్చాలతో ఘనంగా సత్కరించారు. ప్రారంభోత్సవంలో వెదుళ్ల రామచంద్రరావు మాట్లాడుతూ ప్రతి వ్యక్తి ఆరోగ్యంతో పాటు దంత ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ఆత్మవిశ్వాసానికి చిరునవ్వు ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.
ఆధునిక దంత వైద్య సేవలు నంద్యాల ప్రజలకు అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు. ఇక క్లినిక్ నిర్వాహకులు మాట్లాడుతూ ఆధునిక సాంకేతికత, అధునాతన పరికరాలతో నాణ్యమైన దంత వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ మెరుగైన దంత చికిత్సలు అందించడమే తమ లక్ష్యమని వెల్లడించారు. కార్యక్రమానికి సుమారు 150 మంది బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు హాజరయ్యారు. ఇస్కాన్ అనంతపురం వారి సహకారంతో అతిథులకు భగవద్గీతకు సంబంధించిన పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం స్వీట్లు, పానీయాలు అందించారు. కార్యక్రమం విజయవంతం కావడంతో నిర్వాహకులు శ్రీమతి జయలక్ష్మి, బాలచంద్రుడు కృతజ్ఞతలు తెలిపారు. సో ఈరోజు నంద్యాల స్మైల్స్ మంచి టైటిల్ ఇది. అంటే ఎప్పుడైతే పలు వరుస చక్కగా ఉంటుందో అప్పుడు ఆత్మవిశ్వాసంతో చక్కగా నవ్వగలరు. సో మంచి టైటిల్ సెలెక్ట్ చేసుకున్నారు డాక్టర్ యుఎస్ఎన్ శ్రీనివాస్, ఉమ్మడి సచిన్ చంద్ర శ్రీనివాస్. అండ్ అలాగే బీడిఎస్తో పాటు ఎఫ్ఆర్సిడి కూడా చేశారు కాబట్టి ఆర్థో డెంటల్ ఫెలోషిప్ కూడా చేశారు, డిప్లొమా కూడా చేశారు కాబట్టి ఈ ఫీల్డ్లో వీళ్ళు సక్సెస్ కావాలని, అలాగే నంద్యాల ప్రజల్లో ముఖ్యంగా ఈ వంకర పళ్ళు, పండ్ల మధ్యలో గ్యాప్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ మధ్యకాలంలో డెంటల్ హాస్పిటల్లకు అటెండ్ కావడం ఎక్కువగా పెరిగిపోతూ ఉంది. ఎందుకంటే మన పలు వరుస ఎంత చక్కగా ఉంటే మనం అంత ఓపెన్గా లేదా విశ్వాసంతో మనము మాట్లాడగలము, నవ్వగలము, బాగా చక్కగా నవ్వగలం. పలు వరుసలో మార్పులు ఉన్నప్పుడు నవ్వాలంటే కొంచెం ఇన్హరెంట్ ఇన్హిబిషన్స్, భయం కూడా ఉంటుంది, లేదా ఫోబియా ఉంటుంది. ఏమన్నా అనుకుంటారేమో, చూస్తే నన్ను ఏమన్నా తక్కువగా అంచనా వేస్తారేమో ఆలోచన ఉంటుంది. సో పలు వరుసను చక్కగా ఉంచుకోవాలనే ఆలోచన తల్లిదండ్రులకు పెరుగుతుంది. పిల్లలకు పండ్లు ఊడిపోయి వచ్చిన తర్వాత పలు వరుసను చక్కగా చేసుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి ఆలోచిస్తున్న తరుణం ఇది. సో అటువంటి సందర్భంలో ఈ డెంటల్ హాస్పిటల్స్ బాగా పెరిగిపోయినప్పటికీ కూడా మంచి వైద్యం ఇవ్వగలిగే హాస్పిటల్స్కే ఆదరణ ఉంటుంది. ఈ హాస్పిటల్ కూడా నంద్యాల స్మైల్స్ కూడా చక్కటి ట్రీట్మెంట్ ఇస్తూ నంద్యాల ప్రజల ఆత్మవిశ్వాసాన్ని గైకొనాలని చెప్పి, అట్లాగే నంద్యాల ప్రజల్లో అందరూ కూడా చక్కగా నవ్వడానికి, వాళ్ళ ఆత్మవిశ్వాసం పెరగడానికి ఉపయోగపడాలని ఆకాంక్షిస్తూ ఈ డాక్టర్ యుఎస్ఎన్ శ్రీనివాస్ గారిని అభినందిస్తూ, ఆశీర్వదిస్తూ ఇంకా పైకి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు డాక్టర్ శ్రీనివాస్, డెంటల్ సర్జన్. ఈరోజు నంద్యాల స్మైల్స్ మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ ప్రారంభించడం జరిగింది. సో అడ్వాన్స్ టెక్నాలజీతో మరియు సేవా దృక్పథంతోనూ నంద్యాల ప్రజలకి అత్యంత సర్వీస్ ఇవ్వాలని ఈరోజు క్లినిక్ ప్రారంభం జరిగింది. మీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. 3 years హైదరాబాద్ డెంటల్ క్లినికల్ చైన్స్లో వర్క్ చేసి, తర్వాత కోవిడ్ టైంలో కూడా 9 months మనం అందరం ఇళ్ళలో ఉన్నప్పుడు గవర్నమెంట్ తరఫున వర్క్ చేసి, ఆ ఎక్స్పీరియన్స్ అంతా నంద్యాల ప్రజలకు ఉపయోగపడాలని ఇక్కడ క్లినిక్ స్టార్ట్ చేయడం జరిగింది. వీఆర్ ఆల్సో మేకింగ్ ఏఐ పవర్డ్ డెంటల్ క్లినిక్. సో మొత్తం ఆపరేషన్స్ కానీ, తర్వాత క్లినిక్ డయాగ్నోసిస్ కానీ కంప్లీట్గా ఇప్పుడు ఏఐ పవర్డ్ చేస్తున్నాము. చాలా వరకు ఇప్పుడు 50% ఆఫ్ క్లినిక్ ఆపరేషన్స్ విల్ బీ రన్నింగ్ త్రూ ఏఐ నౌ. సో సూన్ ఆల్ ద డయాగ్నోస్టిక్స్ అండ్ ఆల్ విల్ బీ అప్రూవ్డ్. వాట్ ఎవర్ ఈజ్ అప్రూవ్డ్, we will be bringing the best technology to the Nandyal. So నంద్యాల పట్టణంలో 5 రోజుల పాటు వినాయక చవితి వేడుకలను భక్తి శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో ఘనంగా నిర్వహించనున్నట్లు గణేష్ కేంద్ర సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ జి రామకృష్ణారెడ్డి వెల్లడించారు. నంద్యాల పట్టణంలోని శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో గణేష్ కేంద్ర సమితి జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వినాయక చవితి వేడుకల నిర్వహణతో పాటు గణేష్ విగ్రహాల నిమజ్జనానికి చేపట్టవలసిన ఏర్పాట్లపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర గణేష్ కేంద్ర సమితి ముద్రించిన కరపత్రాలు, జెండాలను కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర గణేష్ కేంద్ర సమితి ఆదేశాల మేరకు అన్ని శాఖల సమన్వయంతో వినాయక చవితి వేడుకలను ప్రశాంతంగా భక్తిభావం ఉట్టిపడేలా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మండల స్థాయిలో 3 రోజుల పాటు, నంద్యాల పట్టణంలో 5 రోజుల పాటు వినాయక చవితి వేడుకలు నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు.
ప్రతి హిందువు హృదయాన్ని తాకేలా భక్తి శ్రద్ధలతో వినాయక చవితి వేడుకలను నిర్వహించేందుకు సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. నిమజ్జన కార్యక్రమాన్ని కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంబంధిత శాఖల సమన్వయంతో సజావుగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో గణేష్ కేంద్ర సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి భూమా రాజశేఖర రెడ్డి, కార్యదర్శి నాల్రా మహేశ్వర్ రెడ్డి, కోశాధికారి దండు వెంకటేశ్వరరావు, నాగదీపు తదితరులు పాల్గొన్నారు. गणेश महाराज की जय, गणेश महाराज की जय, गणेश महाराज की जय। गणपति बप्पा मोरिया, गणपति बप्पा मोरिया। बोलो गणेश महाराज की जय, भारत माता की जय, भारत। పవిత్ర మిలాదున్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకొని నంద్యాల పట్టణంలో పలుచోట్ల రక్తదాన ఉచిత వైద్య శిబిరాలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ప్రముఖ కేంద్రమైన గాంధీ చౌక్ వద్ద విజయ బ్లడ్ బ్యాంకు ఆధ్వర్యంలో, అలాగే బంగారం అంగళ్ల సందులలో వెలిసిన హజరత్ జమాల్ బాషా దర్గా సమితిలో డాక్టర్ ఆరిఫా బాను, మహమ్మద్ రఫీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంపులు, రక్తదాన శిబిరాలను టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ, మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. సమాజంలో ఆపదలు ఉన్నవారికి ప్రాణదానం చేసే రక్తదానం మరియు నిరుపేదలకు ఉచిత వైద్య సేవలు అందించడం నిజమైన భక్తికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రవక్త చూపిన శాంతి, సోదరభావం, సేవా గుణాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. మనం చూసుకోవాలి. చాలా మంది ప్రజలు ర్యాలీలు తీశారు. ఎవరు కష్టపెట్టకుండా ర్యాలీలు తీయండి అని ఎవరు కష్టపెట్టకండి, ట్రాఫిక్ని జామ్ చేయకండి, ప్లస్ ఎక్కడంటే అక్కడ చెత్త వేయకుండా ఈ ర్యాలీని తీయండి అని మళ్ళీ కోరుతున్నాను. ప్లస్ ఈరోజు మనము ఈ క్యాంపులో ఇలాంటి మంచి పనులు చేయాలి, ప్రవర్తని అందరినీ సాటిస్ఫై చేసే పనులు చేయాలి మనము. అందుకే మళ్ళీ రఫీక్ గారికి, మేడం గారికి చాలా కృతజ్ఞతలు ఈ క్యాంప్ పెట్టినందుకు. మనం తెలుసు హెల్త్ ఎంత ఇంపార్టెంటో. చాలా మందికి చూసాము, ఎవరికి డయాబెటిక్ ఉంటారు, ఏ బీపీలో వచ్చి ఉంటారు, ఎవరికి తెలియదు. కానీ రెగ్యులర్గా మనం చెక్ చేసుకుంటేనే మనకు తెలుస్తుంది. ఉన్నాయా మా చుట్టాల్లోనే ఒకరు రాత్రి నిద్రలోనే చనిపోయారు. అంటే మనకి వాళ్ళు హెల్త్ వాళ్ళు చెకప్ చేసుకుంటే వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయో తెలుస్తాయి. అందుకే ఈ ప్రజలందరూ కోరుతున్నాను, ఈ ఫ్రీ క్యాంపులు కానీ రెగ్యులర్ వేరే క్యాంపులు కానీ రండి, మీరు హెల్త్ చెకప్ చేసుకోండి, మీకు ఏమున్నాయో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుస్తాయి. మళ్ళీ రఫీక్ గారికి, మేడం గారికి చాలా కృతజ్ఞతలు మమ్మల్ని ఆహ్వానించినందుకు. నమస్కారం. అందరికీ అస్సలాము అలైకుం. యావత్ ప్రపంచానికి మిలాదున్ నబీ శుభాకాంక్షలు. హజరత్ సయ్యద్ షా జమాలుద్దీన్ బాషా ఖాదిర్ రహమతుల్లాహ్ అలైహి మరియు టిఎస్ డాక్టర్ మొహమ్మద్ రఫీ గారు మరియు ఆరిఫా గారు, మేడం గారు, డిఎస్ హాజీ మొహమ్మద్ అలీ ఫండ్ వారి ఆధ్వర్యంలో ఫ్రీ మెడికల్ ఏర్పాటు చేయడం జరిగినది. నంద్యాల బ్లడ్ సెంటర్ వారు మరియు అచ్చన్న వారి ఆధ్వర్యంలో మరియు మా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో బ్లడ్ సెంటరు మరియు ఫ్రీ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగినది. ఈ క్యాంపుకు వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదములు. ముఖ్య అతిథిగా వచ్చిన ఎండి ఫయాజ్ గారికి, మనియార్ ఖలీల్ గారికి, మన డాక్టర్ గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదములు. ఈ సేవ హుజూర్ అక్రమ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మానవత్వాన్ని చాటించేవారు. ప్రతి ఒక్కరికి సమానత, ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి జీవించాలన్న ఉద్దేశంతోనే నా ప్రవర్తన గారి సూచనల మేరకు వారి గొప్ప అధ్యాయంతో ఈరోజు మన పుట్టినరోజు సందర్భంగా గొప్ప క్యాంపు ఏర్పాటు చేయడం జరిగినది. కావున ప్రతి ఒక్కరూ ఈ క్యాంపును పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము. మరొక ధన్యవాదములు మొహమ్మద్ రఫీ గారికి, మేడం ఆరిఫా బాను మేడం గారికి ప్రత్యేక ధన్యవాదములు. ఈ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగినది చెప్పినందుకు. నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సుండిపెంటలో భూ ఆక్రమణలపై రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారుల తనిఖీలు చేపట్టారు. సిసిఎల్ఏ జయలక్ష్మి, పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ, నంద్యాల కలెక్టర్ రాజకుమారి, జేసీ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైన నేపథ్యంలో గతంలో హైకోర్టును ఆశ్రయించిన సుండిపెంట న్యాయవాది హైకోర్టు ఆదేశాలతో ఆక్రమణలపై సమగ్ర సర్వే చేసి ప్రభుత్వానికి, హైకోర్టుకు నివేదిక ఇవ్వనున్న అధికారులు సుండిపెంటలోని వెస్టర్న్ కాలనీ సాయిబాబా ఆలయం వెనుక
బీసీ స్కూల్ వైపు స్థలాలు, ఇల్లు పరిశీలించారు. ఇంటింటికి వెళ్లి యజమాని వద్ద ఉన్న పత్రాలను, ఎంత స్థలం ఉందని వివరాలు సేకరించిన అధికారుల నుంచి సున్నిపెంట మ్యాప్ను చూసి ఆక్రమణలకు గురైన స్థలాలను స్థానిక అధికారులతో సమాచారం సేకరించారు. సమగ్ర నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి, హైకోర్టుకు సమర్పించనున్నారు. అది డిఫరెంట్ ప్లాట్ సైజ్ అంటే ఎవ్రీబడి హ్యాస్ ఐడియా ఆఫ్ సెన్స్లో ఇది ఆ గోడ వరకు ఏ20 ఉందా? లేదు, మీరు ముందు కట్టించినప్పుడే ఈ గోడ ఉండిందా లేదా? ఒరిజినల్ ఇప్పుడు లేదు మేడం, ఇప్పుడు అక్కడ వరకు అదే చెప్తున్నా. మీరు 18 సెంట్ మార్కింగ్ ఆ గోడ వరకు అంతే కదా. సో ఈ గోడ పడిపోతే మనం ఉన్న వాళ్ళు కట్టుకున్నదా? అక్కడ అన్ని చెట్లు పుట్లుండేవి. అది ఎవరికి అమ్మేశారమ్మా? అది మేము ఎవరికి అమ్మలేదు అసలు, మా దగ్గర లేదు. అది కొంతమంది వచ్చి క్లీన్ చేస్తారు. ఎన్ని స్క్వేర్ ఫీట్ ప్లింత్ ఏరియా అండ్ ప్లాట్ సైజ్ ఏంటి, ప్లింత్ ఏరియా మొత్తం ఫ్లాట్ వచ్చి 18 ఉంది మేడం. ఈ పర్టికులర్ దీనికి 18 సెట్స్. ప్లింత్ ఏరియా ఒక 5 సెట్స్. అది డిఫరెంట్ స్క్వేర్ యార్డ్ స్క్వేర్ ఫీట్ అట్లా సార్ బెటర్ కదా. ఇంకా ప్లాట్ సైజ్ అంటే ఎవ్రీబడి హ్యాస్ ఐడియా ఆఫ్ సెన్స్లో. వైద్యుల నిర్లక్ష్యంతో పేషెంట్ చనిపోయారని కర్నూలులోని మౌర్య హాస్పిటల్ వద్ద బాధితులు ఆందోళన చేశారు. కర్నూలు సమీపంలోని పందిపాడు గ్రామానికి చెందిన పావని 27 సంవత్సరాలు అనారోగ్యంతో మంగళవారం మధ్యాహ్నం మౌర్య హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు వైద్యులు పావనికి గర్భాశయానికి సంబంధించిన ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ సమయంలో హార్ట్అటాక్ వచ్చిందని వైద్యులు పేషెంట్ బంధువులకు తెలిపారన్నారు. 48 గంటల పాటు ఏమీ చెప్పలేమని చెప్పి వైద్యులు అక్కడి నుంచి వెళ్లిపోయారని పేషెంట్ బంధువులు తెలిపారు. పావని చనిపోయిందని డాక్టర్ కాకుండా పోలీసులు చెప్పడాన్ని పేషెంట్ బంధువులు తప్పుపట్టారు. చనిపోయిన పావనికి 2 చిన్నపిల్లలున్నారని వారికి న్యాయం చేయాలని వారు కోరారు. కర్నూలు జిల్లా ఎమిగనూరులో నవోదయ కోచింగ్ కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరడ జలిపించారు. పట్టణంలోని విక్టరీ నవోదయ కోచింగ్ కేంద్రంలో మధ్యాహ్నం ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
హాస్టల్ నిర్వహణపై అందిన ఫిర్యాదు మేరకు ఫుడ్ సేఫ్టీ అధికారి రాజగోపాల్ తనిఖీలు చేపట్టారు. తనిఖీల సమయంలో విద్యార్థుల సంఖ్యను దాచేందుకు కొంతమంది పిల్లలను బాత్రూంలలో దాచినట్లు గుర్తించిన అధికారులు దీనిపై నిర్వాహకులను ప్రశ్నించారు. దీంతో కోచింగ్ కేంద్రం నిర్వహణపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అదేవిధంగా వంటగది, స్టోర్ రూమ్లను ఒకే గదిలో నిర్వహిస్తున్న తీరుపై అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. బియ్యము, కారము, వంట నూనె తదితర ఆహార పదార్థాల శాంపిల్స్ను సేకరించి పరీక్షల కోసం పంపించారు. కోచింగ్ కేంద్రాన్ని, హాస్టల్ను సరైన అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నట్లు గుర్తించిన అధికారులు ఆహార పదార్థాల నాణ్యతపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫుడ్ లైసెన్సు లేకపోవడంపై అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. అంతేకాదు పీడిఎస్ బియ్యాన్ని విద్యార్థులకు ఉపయోగిస్తున్నట్లు గుర్తించిన అధికారులు దీనిపై ఎఫ్సిఐ అధికారులతో పాటు జిల్లా కలెక్టర్కు నివేదిక అందిస్తామని స్పష్టం చేశారు. నా పేరు రాజగోపాలరావు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, కర్నూలు డిస్ట్రిక్ట్. ఈరోజు ఉదయ్ కుమార్ అనే ఒక వ్యక్తి మన నవోదయ కాన్వెంట్ కోచింగ్ సెంటర్ మీద ఇచ్చిన కంప్లైంట్ అనుసరించి అక్కడ పిల్లలకు నాణ్యత లేని ఫుడ్ సప్లై చేస్తున్నారని చెప్పేసి కంప్లైంట్ అనుసరించి ఈరోజు ఎంక్వైరీకి రావడం జరిగింది. ఎంక్వైరీలో భాగంగా కిచెన్ రూము అట్లాగే స్టోర్ రూమ్ అన్నీ కలిపి ఒకే రూమ్లో ప్రిపరేషన్ చేస్తున్నట్టు గమనించాము. స్టోర్ రూము దగ్గరే కిచెన్ రూమ్లోనే స్టోర్ అది ప్రిపరేషన్ రూము, అట్లాగే కట్టెలు కూడా ఒకే రూమ్లో పెట్టి అనైజనిక్ కండిషన్లో, ఎటువంటి హైజనిక్ పాటించకుండా అనైజనిక్ కండిషన్లో ఈ నవోదయ స్కూల్ పిల్లలకి ఫుడ్ ప్రిపేర్ చేసి ఇస్తున్నారు. దాంతో అన్ని రకాలు కూడా ఫుడ్ ఐటమ్స్, నాణ్యత లేని ఫుడ్ ఐటమ్స్, వాటిని కూడా శాంపుల్ తీసి టెస్టింగ్ పంపించడం జరుగుతుంది. అట్లాగే టమాటాలు కూడా పాడైపోయిన టమాటాలు ఉన్నాయి. అట్లాగే రైస్ కూడా పీడిఎఫ్ రైస్ అమ్ముతున్నట్టుగా, పీడిఎఫ్ రైస్ వాడుతున్నట్టుగా తెలిసింది. వాటి మీద కూడా డిఎస్ఓ గారికి కంప్లైంట్ ఇస్తాము. అదేవిధంగా మిగతా ఫుడ్ ఐటమ్స్ కూడా శాంపుల్ తీసి టెస్టింగ్ పంపిస్తాం. ఏదైనప్పటికీ పిల్లలకి హైజీనిక్ ఫుడ్ అందించడంలో నవోదయ స్కూలు కంపల్సరీగా హైజీనిక్ కండిషన్స్ మెయింటైన్ చేయాలి, మంచి నాణ్యతమైన ఆహార పదార్థాలు ఇవ్వాలి. అయితే ఇక్కడ ఈ నవోదయ స్కూల్కి ఎటువంటి పర్మిషన్ లేవని వాళ్ళే చెప్తున్నారు. పర్మిషన్ లేకుండా రన్ చేయడం కూడా తప్పే, ఎందుకంటే నవోదయ కోచింగ్ సెంటర్, ఎందుకంటే పర్మిషన్ తీసుకొనే వాళ్ళు రన్ చేయాలి. పిల్లలు ప్లెంటీ ఆఫ్ పిల్లలు దగ్గర 200-300 దగ్గర పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలందరికీ కూడా అనైజనిక్ కింద స్టోర్ రూము, అట్లాగే వాళ్ళు బెడ్రూమ్స్, వాళ్ళకు ఉన్న రూమ్స్ కూడా ఈ కోచింగ్ సెంటర్లో ఒక నియమాలు పాటించట్లేదు. దీని మీద నేను జిల్లా కలెక్టర్ గారికి అట్లాగే డిఏ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఇక్కడ అనాథరైజ్డ్గా నడుపుతున్న నవోదయ స్కూల్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళని నేను కోరుతున్నాను. అదేవిధంగా ఫుడ్ ఐటమ్స్ మీద ఇమ్మీడియట్గా నాణ్యత లేని ఫుడ్ సప్లై చేస్తున్నట్టుగా మాకు ప్రాథమిక నిర్ధారణలో తేలింది. వాటిని కూడా టెస్టింగ్ పంపించి రిపోర్ట్ అనంతరం చర్యలు తీసుకుంటాము. పిల్లల్ని ఎంక్వైరీ చేయగా పిల్లలు మాత్రం పెడుతున్నారని చెప్తున్నారు, కానీ యాజమాన్యం భయపడి అట్లా చెప్తున్నారేమని మేము గమనించాము. ఏదేమైనప్పటికీ శాంప్లింగ్ టెస్టింగ్ పంపించి రిపోర్ట్ అనంతరం వారి మీద చర్యలు తీసుకుంటాం. సెంటర్ వాళ్ళని యజమాన్యాన్ని అడిగాము, ఎటువంటి పరిమితులు లేవన్నారు. నవోదయ కోచింగ్ సెంటర్ అని బోర్డు కూడా లేదు, పర్మిషన్ లేవని వాళ్ళే చెప్తున్నారు. ఎటువంటి పర్మిషన్ లేకుండా రన్ చేయడం అనేది తప్పేది. ఏదేమైనప్పటికీ నేను హైదరాబాద్ మన జిల్లా కలెక్టర్ గారికి, గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారికి, అలాగే డిఓ గారికి కూడా నేను ఇక్కడ కోచింగ్ సెంటర్ తాలూకా అకామిడేషన్ మీద, నేను ఫుడ్ మీద కూడా నేను వారికి రిపోర్ట్ చేస్తాను. ఏదేమైనప్పటికీ అనాథరైజ్డ్గా నడుపుతున్న నవోదయ స్కూల్ మీద ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్ళి నవోదయ కోచింగ్ సెంటర్ల మీద చర్యలు తీసుకోమని చెప్పి నేను డిఓ గారిని, కలెక్టర్ గారిని కోరుతున్నాను. 200 పైనే ఉన్నారు, 300 వరకు ఉన్నారు పిల్లలందరూ కూడా. పిల్లలు కూడా హాస్టల్ ఫెసిలిటీ కూడా సరిగ్గా లేదు. ఫుడ్ కూడా సరిగ్గా నాణ్యతమైన ఫుడ్ సప్లై చేయట్లేదు. దానిలో కొన్ని సెకండ్ క్వాలిటీ ఫుడ్ ఉంది. వీటిని కూడా టెస్టింగ్ పంపించి రిపోర్ట్ అనంతరము యజమాని మీద, వార్డెన్ మీద చర్యలు తీసుకుంటాం. ఆఫీసర్ వచ్చారు, మీరు ఎక్కడో దాగుండి అని చెప్పించేది వాళ్ళందరూ వాష్రూమ్లో దాగడం, కానీ ఇదేదో అలా చేయకూడదు. పిల్లలందరూ ఒకే వాష్రూమ్లో పెట్టి వాళ్ళని బంధించడం అనేది మంచిది కాదు. అది ఎందుకంటే వాళ్ళు ఎందుకు వెళ్ళారని కూడా అక్కడ కోతులు కూడా ఈ చుట్టుపక్కల బాగా తిరుగుతున్నాయి. దాన్ని భయపడి వాళ్ళు ఏమన్నా పిల్లలు పరుగులు తీస్తే వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. ఏదైనప్పటికీ ఫుడ్ విషయంలో నేను ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ని కాబట్టి ఫుడ్ విషయంలో అనైజనిక్ ఫుడ్ సప్లై చేస్తున్నారు కాబట్టి ఇమీడియట్గా శాంపుల్ తీసి టెస్టింగ్ పంపిస్తాము. వీటికి ఎటువంటి పర్మిషన్ లేవు. ఫుడ్ మీద లైసెన్స్ ఉందా మీకు? ఫుడ్ లైసెన్స్ ఉందా? అయితే ట్రేడ్ లైసెన్స్ కాదు, ఫుడ్ లైసెన్స్ కూడా లేదు. ఎటువంటి పర్మిషన్ లేకుండా వీళ్ళు పిల్లలకి కోచింగ్ సెంటర్ నడుపుతున్నారు. దాంతో ఫుడ్ కూడా సరిగ్గా నాణ్యత లేదు, లైసెన్స్ కూడా లేదు, పర్మిషన్ లేకుండా వీళ్ళు ఫుడ్ పెడుతున్నారు. వీటి మీద కూడా చర్యలు తీసుకుంటాం.
ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ SIR 2026 ప్రక్రియలో ప్రతి దశలోనూ పారదర్శకత, జవాబుదారీతనాన్ని పాటిస్తూ ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఓటర్ల జాబితా ప్యూరిఫికేషన్ మరియు ఇతర ఎన్నికల విధులను పకడ్బందీగా పూర్తి చేయాలని ఎన్నికల పరిశీలకురాలు కలెక్టర్ శ్రీమతి ప్రశాంతి తెలిపారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా, DRO రాము నాయక్, VROలు, AERలతో సమగ్ర ఓటర్ల జాబితా సవరణపై ఎన్నికల పరిశీలకురాలు శ్రీమతి ప్రశాంతి సమీక్షించారు. ఎన్నికల విధుల పరిశీలనలో భాగంగా BLOల పనితీరు, ఓటర్ల జాబితా సవరణ, ఫారంల పరిష్కారం, నోటీసుల విచారణ తదితర అంశాలపై ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించి పలు కీలక సూచనలు చేశారు. అనంతరం ఎన్నికల పరిశీలకురాలు మాట్లాడుతూ క్షేత్రస్థాయి పరిశీలనలో BLOలు తమ విధులపై స్పష్టమైన అవగాహనతో అవసరమైన ఆధారాలు మరియు పత్రాలను సక్రమంగా సేకరిస్తూ సమర్థవంతంగా పనిచేస్తారని తెలిపారు. రాజకీయ పార్టీలు లేవనెత్తుతున్న ప్రశ్నలు, సందేహాలను నివృత్తి చేయడంలో BLOలు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. నంద్యాలలో మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని ఘనంగా మిలాదున్ నబీ వేడుకలు. ప్రవక్త మహమ్మద్ బోధనలు స్ఫూర్తిదాయకం. సాహెబ్ మసీదులో ప్రత్యేక ప్రార్థనలు. నంద్యాలలో మిలాదున్ నబీ సందర్భంగా ఘనంగా బైక్ ర్యాలీ. జెండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించిన టీడీపీ రాష్ట్ర యువ నాయకులు NMD ఫయాజ్. శాంతి సామరస్యాలకు ప్రతీక మహమ్మద్ ప్రవక్త బోధనలు. పోలీస్ కుటుంబాల సంక్షేమమే లక్ష్యంగా నంద్యాలలో సెంట్రల్ పోలీస్ క్యాంటీన్ను ప్రారంభించిన నంద్యాల జిల్లా SP శ్రీ సునీల్ షరాన్. నంద్యాలలో స్మైల్ మల్టీ డెంటల్ క్లినిక్ ఘన ప్రారంభం. ఆధునిక దంత వైద్య సేవలకు శ్రీకారం. ప్రారంభించిన సీనియర్ న్యాయవాది రామచంద్రరావు. భారీగా హాజరైన ప్రముఖులు, శ్రేయోభిలాషలు. నంద్యాల పట్టణంలో 5 రోజుల పాటు వినాయక చవితి వేడుకలను భక్తి శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో ఘనంగా నిర్వహించనున్నట్లు గణేష్ కేంద్ర సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ జి రామకృష్ణారెడ్డి వెల్లడి. మానవ సేవే పరమావధి. మిలాదున్ నబీ సందర్భంగా రక్తదాన వైద్య శిబిరాలను ప్రారంభించిన టీడీపీ రాష్ట్ర యువనేత NMD ఫయాజ్. నంద్యాల జిల్లా శ్రీశైలం సుండిపెంటలో భూ ఆక్రమణలపై రెవెన్యూ పంచాయతీరాజ్ అధికారుల తనిఖీలు. పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ. వైద్యుల నిర్లక్ష్యంతోనే పావని మృతి. వైద్యుల నిర్లక్ష్యమా, చికిత్స వికటించిందా? మౌర్య హాస్పిటల్ వద్ద పావని మృతి. ఆసుపత్రి ఎదుట బంధువుల ఆందోళన. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఎటువంటి అనుమతులు లేకుండా కోచింగ్ సెంటర్, హాస్టల్ను నిర్వహిస్తున్న విక్టరీ నవోదయ కోచింగ్ సెంటర్.
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా జవాబుదారీతనాన్ని పాటించాలి. హీరింగ్ కేసుల పరిష్కారంపై వేగం పెంచాలి. ఎన్నికల పరిశీలకురాలు శ్రీమతి ప్రశాంతి. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండిఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంతవైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005.